అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే. మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు. 2500 సంవత్సరాల క్రితం అసలేం జరిగింది? దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం? మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని, ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి, మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి, కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి, అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా, బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా, డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చెయ్యాలి, ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకొస్తాయి, దీనికి అసలు కారణం ఏంటి, కలలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్. నా పేరు రాధా జోసిలా. ముందుగా మన ప్రియతమ గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం అసెన్షన్ అనేటువంటి ఒక గ్రంథంలోని ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానాన్ని మనకి టొబయాస్ అనే మాస్టరు జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికాలో ఉన్న వ్యక్తి ద్వారా ఛానలింగ్ మెసేజ్గా మనకు అందించడం జరిగింది. మరి ఆ జ్ఞానాన్ని అంతా కూడా మనకి తెలుగులోకి అనువదించి ఇచ్చిన వారు రేవతి మేడం గారు, గూడూరు. మరి ఎంతో అద్భుతంగా మనం ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం కదా ఇందులోని ఈ గ్రంథంలోని విషయాలు. గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్న విశేషాలు ఏంటి అంటే 1987లో మనకి హార్మోనిక్ కన్వర్జెన్స్ అంటే మానవులు చైతన్యపరంగా ఎదగడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మనకు గుర్తు చేయబడింది. మనకి అడిగారు, మనల్ని ఆత్మపరంగా అడగడం జరిగింది. దాన్ని ఎనర్జీ కొలతలు కూడా తీసుకోవడం జరిగింది. ఇదంతా మనకి గుర్తొస్తుంది. ఎప్పుడు మనం మరణశయ్య మీదకి తీసుకువెళ్ళారు కదా టొబయాసు. ఆ మరణశయ్య మీద మనం ఉండగానే ఒక గంటలోనో ఒక అరగంటలోనో మన శరీరాన్ని వదిలిపెడతామనే సమయంలో టొబయాసు వాళ్ళందరూ మన చుట్టూ ముట్టి ఉండి మన చేతులు పట్టుకుని మనతో మాట్లాడుతున్న సమయంలో, మనకి వెల్కమ్ చెప్తున్న సమయంలో మనకు గుర్తొచ్చిందనమాట ఈ విషయం. 1987లో ఆ రోజు మాకు ఎనర్జీ కొలతలు తీసుకున్నారు అనేది మనం అప్పుడు గుర్తు చేసుకున్నాం. అలాగే మరణశయ్య మీద ఉన్నప్పుడు మనం ఇంకా ఏం గుర్తు చేసుకున్నామంటే 90-95 మధ్యలో మేము నిజంగానే జాగృతులయ్యాము. అంతకుముందు మాకు తెలియలేదు, కానీ అప్పుడు నిజంగా జాగృతులయ్యాము, అది ఇప్పుడు తెలుస్తుంది మాకు అని అప్పుడు నవ్వుతూ చెప్తున్నాం మనం. 2000 సంవత్సరంలో మనం ప్రపంచం నాశనం అయిపోతుంది అని చెప్పుకున్నాం. 99లో మొత్తం 99 డిసెంబర్ 31కి యుగాంతం అయిపోతుంది, ఇంకా 2000 సంవత్సరం చూడడం అనేది ఉండదు అని భవిష్యత్ ద్రష్టలు కూడా ఎంతోమంది మనకి చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే భూమి మొత్తం నాశనం అయిపోతుంది అనేటువంటి స్థితిలోనే అందరం కూడా అప్పుడు కూడా ఇష్టపడి అయినా కూడా ఆ వినాశనం జరగకుండా ఉండడానికి మనం ఏమైనా సహాయ సహకారాలు అందించవచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు కూడా మనం ఈ భూమి మీద జన్మలు తీసుకోవడం జరిగింది. అలాగే మనం అప్పుడు ఇంకా కొనసాగించాలి, ఈ భూమి నాశనం అవ్వకూడదు అనే తపనే ఎక్కువగా ఉంది. ఆ తపన వల్ల మనం ఈ భూమిని నాశనం కాకుండా కాపాడుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ మనకు గుర్తొస్తుంటే ఇవన్నీ కూడా మనం పొందిన విజయాలే కదా. మరి అవి ఆ మరణశయ్య మీద ఉండి మనం అన్నీ గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ప్రజ్ఞాత్మ ఎనర్జీ తిత్తి నుంచి బయటికి వచ్చి గ్రిడ్లలో అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ గ్రిడ్ల ద్వారా కిందకు దిగి మళ్ళీ ఆ గ్రిడ్లలో అది బిగించుకుపోతుంది అనమాట. ప్రజ్ఞాత్మ భూమి మీదకి రావడానికి ఇష్టపడుతోంది, కానీ ఈ మానవుల్లో పూర్తి సహకారం అందకపోతే, ఈ మానవుల్లో సరైన మార్పు రాకపోతే, చైతన్యపరంగా ఎక్కువ మంది వాళ్ళల్లో ఆ గుణాలని మార్చుకుని వాళ్ళు కూడా ఆ ప్రజ్ఞాత్మ దిగడానికి తగినటువంటి న్యూ ఎనర్జీతో వాళ్ళు నింపుకుని ఉంటే అప్పుడు ఆ ప్రజ్ఞాత్మ రాగలుగుతుంది. ఇప్పుడు ప్రజ్ఞాత్మకి ఏంటంటే గ్రిడ్లల్లో ఒక్కొక్క చోట ఆగిపోతుందన్నమాట. అలా ఆగిపోయి అక్కడి నుంచి మళ్ళీ నెమ్మదిగా కిందకు దిగుతూ ఎనర్జీ గ్రిడ్లోకి దిగుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ గ్రిడ్లోకి దిగి అక్కడి నుంచి ఎనర్జీ గ్రిడ్లోకి దిగి ఆ తర్వాత నెమ్మదిగా మన లోపలికి ప్రవేశిస్తోంది ప్రజ్ఞాత్మ. అంటే మనం ఆ ఎనర్జీని ఒకేసారి మనం ప్రజ్ఞాత్మ లోపలికి వచ్చేసినా కూడా మనం ఇముడ్చుకోలేం, బ్యాలెన్స్ చేసుకోలేం అనమాట. అందుకని నెమ్మదిగా అంచెలంచెలుగా ప్రజ్ఞాత్మ యొక్క దివ్యత్వపు ఎనర్జీ మన లోపలికి దిగుతోంది. ఆ దివ్యత్వాన్ని మనం తీసుకోవాలి, స్వీకరించాలి అంటే మనం ఎనర్జీని మనం
తీసుకుంటున్నట్లుగా భావన చేస్తూ నేను నా దివ్యత్వాన్ని శ్వాసిస్తున్నాను అనుకుంటూ లోతైన శ్వాసలు తీసుకోవాలి అని మనకి టొబయాస్ చెప్పారు. అలాగే నలుగురు వ్యక్తుల గురించి మనకు ఒక స్టోరీ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళు నలుగురు వ్యక్తుల గురించి చెప్తున్నారు. ఆ నలుగురిలో ఒకళ్ళు బుద్ధిని ఉపయోగించి ఎదగాలి అనుకున్నారు. ఎన్నో గ్రంథాలు చదివి తను ఎన్నో విషయాలు తెలుసుకుని ఆ పుస్తకాల నాలెడ్జ్ ద్వారా భగవంతుని చూడాలి అని ఒక ఆవిడ అనుకుంది. ఒక ఆయన ఆధ్యాత్మిక ఆచార్యుడిగా మత గురువుగా ఉన్నాడు. అతను ఆ మతంలో తను బాగా అన్ని విషయాలు తెలుసుకుని చాలా నియమాలు నిష్టలు పాటిస్తూ ఉండేవాడనమాట. ఆ నియమాలు నిష్టల ద్వారా తను ఎన్నో రకాలుగా ఈ భగవంతుడిని నేను చేరొచ్చు అనేటువంటి స్థితిలో అతను ఉండిపోయాడు. ఇంకా మూడో వ్యక్తి గురించి మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మూడో వ్యక్తి ఏంటంటే తన ఎమోషన్ల ద్వారా దేవుణ్ణి వెతుకుతోంది ఆవిడ ప్రతి ఆదివారం తను చర్చికి వెళ్ళడం లేదా శుక్రవారం గుళ్ళోకి వెళ్ళడం ఏదో పూజలు చేసుకోవడం ఇవన్నీ చేస్తుంది అనమాట. అక్కడ ఉన్నంతసేపు ఎనర్జీ హిట్ వస్తుంది ఆవిడకి. అంటే ఒక్కసారిగా ఎనర్జీ వచ్చేసినట్టు ఫీలింగ్ అనమాట. విపరీతమైన ఎనర్జీని అనుభవించడం జరుగుతుంది. అది ఆవిడకి చాలా ఇష్టం. ఆ ఎనర్జీ ఫీలింగే ఇష్టం అనమాట. కానీ ఒక గంట గడిచేసరికల్లా తను అక్కడి నుంచి యువతలకు వచ్చేస్తుంది కదా, ఆ టెంపుల్ నుంచి కానీ ఆ చర్చి నుంచి కానీ ఆ మసీదు నుంచి కానీ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ ఎనర్జీ కరిగిపోతుంది, ఆవిరైపోయినట్లు అనిపిస్తుంది అనమాట. మిగిలిన రోజుల్లో ఆవిడ నూతన యుగం మీటింగులకు కూడా వెళ్తోంది. అంటే ఇప్పుడు ఈ శుక్రవారమో శనివారమో ఆదివారమో తన చర్చికి మసీదుకి వీటిలన్నిటికీ వెళ్తోంది, టెంపుల్స్కిను. మామూలు సమయంలో కూడా ఈ న్యూ ఎనర్జీ మీటింగ్ లాంటి మీటింగులు జరుగుతుంటే ఆ మీటింగులకు కూడా వెళ్తోంది. ప్రత్యేకించి ఆవిడకి ఏ సిద్ధాంతం పట్ల కూడా పట్టింపు లేదు, ఏ మత విశ్వాసాలు లేవు, అన్నీ సమానమే అనే భావనలోనే ఉంది. ఆ మీటింగులకు వెళ్ళడం అంటే ఆవిడకి చాలా ఇష్టమట, అందుకని వెళుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడేమి ఆ చెప్పే మాటలేం పట్టించుకోదు. అక్కడున్న ఎనర్జీలో కూర్చోవడం ఆవిడకి ఇష్టం. అక్కడ వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక ఎనర్జీని ఆవిడ ఫీల్ అవ్వడం మొదలెడుతుంది అనమాట. తన ప్రజ్ఞాత్మను సొంతం చేసుకోలేకపోతుంది, కానీ అందుకే ఆ ఎనర్జీ నిలబడట్లా. ఎందుకంటే అక్కడ ఆవిడేమి సాధన అది ఇష్టంగా చేయట్లా. అక్కడ కూర్చుంటే బాగుంటుంది. ఒక పురాణ శ్రవణం వినేటప్పుడు ఒక ఆనందాన్ని మనం పొందుతాం, ఒక తన్మయత్వాన్ని పొందుతాం కదా. అలాగ ఊరికే ఆ తన్మయత్వం పొందుతుంది తప్ప ఆవిడ ఆ ఎనర్జీని పూర్తిగా లోపలికంటా తీసుకోలేకపోతుంది. అందుకని ఆ ఎనర్జీ ఆవిరైపోతుంది, వెళ్ళిపోతుంది బయటికి. తన ఎమోషన్ల ద్వారా ఎనర్జీ హీట్ ద్వారా దేవుని చూడడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఆవిడ ఇంకా అంటే ఎమోషన్ ఫీల్ అవుతుంది అనమాట. ఆవిడ ఆ మీటింగ్లకు వెళ్ళినప్పుడు సాధన లేదు, అక్కడ అందులో ఉన్నటువంటి నాలెడ్జ్ని ఆచరణ లేదు. ఆచరణ లేనప్పుడు ఇంకేమవుతుంది అక్కడ, అది ఆవిరైపోతూ ఉంటుంది. ఇంకా బోలెడన్ని మీటింగులకు వెడుతోంది, కానీ ఆవిడ దేవుడు మనందరి లాంటి మనిషే అనేటువంటిది ఆవిడ తెలుసుకోలేకపోతుంది అనమాట. ఇక నాలుగో వ్యక్తి మనందరిలాంటి మనిషే. ఈవిడ కూడా అధ్యయనం చేసింది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో అలాంటి ఆవిడనమాట ఈవిడ. ఇప్పుడు నాలుగో వ్యక్తి అధ్యయనం చేసింది, నియమాల్ని పాటించింది, అంటే గ్రంథాలను చదివింది, నియమాలు మతాచార్యుడిలాగా రెండో వ్యక్తిలాగా నియమాలను పాటించింది, మూడో వ్యక్తిలాగా మీటింగులకు కూడా వెళ్ళింది. అవన్నీ కలిసి తనను ఒక సరికొత్త చోటికి చేర్చాయి అని తెలుసుకుంది ఆవిడ. తెలుసుకుని అవి అద్భుతంగా ఉన్నాయి. కానీ తర్వాత స్థాయికి ఎప్పుడైతే ఈ మూడిటి స్థాయి తెలుసుకుందో అప్పుడు తర్వాత స్థాయికి రెడీ అయిపోయింది ఆవిడ. అంటే అక్కడ ఆవిడ ఆచరణ చేస్తోంది. ప్రతి దాంట్లో కూడా ఆచరణలోకి వెళ్ళడం ద్వారా ఆవిడ అర్థం చేసుకోగలిగే స్థితిలోకి, అవగాహన చేసుకునే స్థితిలోకి వెళ్ళింది. అందుకే ఆవిడ తన లోపలికి పోవడం అంటే అంతర్ముఖం కావడం అనేది మొదలుపెట్టింది. అంటే ఇక్కడ ఆచరణ చేస్తోంది, సాధన చేస్తోంది. ఇది చాలా సింపుల్. మనం ఈ మాటలు ఇంతకుముందు విన్నాం. ఆమె తన లోపలికి పోవడం మొదలుపెట్టింది సానుభూతితో, అంటే ఉన్నది ఉన్నట్లుగా సానుభూతితో, మొదట తన పట్ల సానుభూతితో వినడం మొదలుపెట్టింది. అంటే తన యొక్క పరిస్థితులకి తన సానుభూతిని చూపించింది. అంటే నాకు ఈ అవకాశం ఎందుకు వచ్చింది, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకు ఇలాంటి జీవితం ఎందుకు వచ్చింది అనేది ఒక సానుభూతితో అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అలా ఎప్పుడైతే ఆ సానుభూతితో ఆవిడ అక్కడున్న విషయాలను వినడం మొదలుపెట్టిందో ఎంతో అద్భుతమైన విషయాలుగా తెలిసాయి ఆవిడకి. ఆ సానుభూతితో ఉండడం అంటే ఎంతో ధైర్యం ఉండాలి మనకి. అయితే ఇంతకుముందు టొబయాస్ వాళ్ళు మనకి చెప్పనిది ఇవాళ చెప్పబోయేది ఏంటంటే, ఆవిడ ఎలా వింది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మనం ఇది వింటున్నా సరే, చదువుతున్నా సరే, టొబయాస్ వాళ్ళు కాసేపు మౌనంగా కూర్చుని మనకు కొన్ని ఎనర్జీలు, ఫీలింగ్స్ని పంపబోతున్నారు. మనకి వాళ్ళు కొన్ని ఎనర్జీస్ని, ఫీలింగ్స్ని పంపబోతున్నారు ఇప్పుడు మనకి.
ఆ టొబయాస్ వాళ్ళు. ఎప్పుడైతే మనం ఈ ఎనర్జీస్ వాళ్ళు పంపుతున్నారో మనసు విప్పి వాటిని స్వీకరించండి అని చెప్తున్నారు. అంటే ఓపెన్ మైండ్తో ఆ ఎనర్జీస్ని ఫీల్ అవ్వండి, మీకు ఎనర్జీ పంపిస్తున్నాము అని చెప్తున్నారు. అందుకని ఒకసారి మీరందరూ కూడా కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీ ఒక్కసారి ఒక క్షణం ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. మనకి ఎనర్జీస్ పంపిస్తున్నారు టొబయాస్. మనం మౌనంగా కూర్చుని ఒక్కసారి ఆ ఎనర్జీని ఒక డీప్ శ్వాస ద్వారా మనం దాన్ని స్వీకరిద్దాం. మనలో చాలామంది ఇప్పుడు టొబయాస్ ఎనర్జీని తమలోకి తీసుకుంటూనే ఉన్నారు. అంటే ఎనర్జీలు పంపుతూనే ఉన్నాడు ఆయన, పని తీసుకుంటూనే ఉన్నాం, తీసుకుని వాటిని ప్రాసెస్ చేస్తూనే ఉన్నారు. మనం పోరాడుతున్నాం. టొబయాస్ మనకు పంపుతున్న వాటిని నిర్వచించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఏ ఎనర్జీని అయితే పంపారో, ఇది ఆ రకపు ఎనర్జీయా, ఈ రకపు ఎనర్జీయా, ఈ ఎనర్జీ దేనికి ఉపయోగిస్తుంది, ఇలా నిర్వచనాలు మొదలు పెడుతున్నాం. అన్నింటినీ నిర్వచించుకోవడం, నిర్దిష్టమైన లక్షణాల గురించి వెతుక్కోవడం మనకు అలవాటు అనమాట. అందుకని అది మనలో చాలా భాగం దీన్ని మన మనసు ద్వారా లోపలికి తెస్తున్నాయి, కానీ దీన్ని మన బుద్ధి ద్వారా ప్రాసెస్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. లోపలికి మనసు ద్వారా తీసుకుంటున్నాం, కానీ మన బుద్ధి లాజిక్ మైండ్ కదా, లాజిక్గా ఆలోచిస్తుంది అనమాట. ఇదేంటి ఇలా జరుగుతుందని. ఇలా లాజిక్ మైండ్తో మనం దాని గురించి ఆలోచించడం అనేది ఏంటంటే పాత పద్ధతి. దీనికి ఒక కొత్త భాష ఉంది అని చెప్తున్నారు టొబయాస్. దానిని మనం మొదట మనతోనూ ఆ తర్వాత ఇతరులతోనూ కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగిస్తాము. అంటే మనతో మనం మాట్లాడుకోవాలంటే ఇది ఉపయోగిస్తాము, తర్వాత ఇతరులతో కూడా మనం ఉపయోగిస్తాము ఈ విషయాన్ని. ఇది మన బుద్ధి ద్వారా పనిచేయదు, ఇది మనకు సమస్యగానే ఉంటుంది. ఈ ఎనర్జీ ఇక్కడ ప్రాసెస్ చేయాలంటే మనకి తెలియదు అనమాట, ఎలా చేయాలో మనకు తెలియదు. మెదడులో దాన్ని ప్రాసెస్ చేయడానికి, ఎనర్జీని నిర్వచించే ప్రయత్నం చేయడానికి మనం అలవాటు పడిపోయి ఉన్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మెదడులో దాన్ని ప్రాసెస్ చేయాలంటే బుద్ధిని ఉపయోగించడం, లాజిక్ మైండ్ని ఉపయోగించడం. ఇది ఏ రకపు ఎనర్జీ, నిజంగానే పంపిస్తున్నాడా, ఎంత పంపిస్తున్నాడు, అది ఎలా తీసుకోవాలి, ఇలాగ ఆలోచనలతో ఉండిపోతుంది. నేను ఎనర్జీని పంపిస్తున్నాను అనగానే ఒక గాఢమైన విశ్వాసంతో, గాఢమైన లోతైన శ్వాసను తీసుకుంటూ ఆ ఎనర్జీని ఫీల్ అవుతే చాలు మనం. కానీ మనం అలా కాకుండా దాన్ని నిర్వచించుకుంటూ ఉంటాం అనమాట. టొబయాస్ మనకు ఒక చెట్టు ఎనర్జీని పంపిస్తున్నారు, అప్పుడు మనం ఆ చెట్టు ఎనర్జీని ఫీల్ అవ్వాలి అంతే. చెట్టు కూడా ప్రకృతి కదా, ప్రకృతి నుంచి కూడా ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. అందుకని ఆ ప్రకృతి ఎనర్జీని ఆయన ఎప్పుడైతే పంపిస్తున్నారో, నేను ఇప్పుడు ప్రకృతి ఎనర్జీని టొబయాస్ ద్వారా అందించబడుతున్న ఎనర్జీని ఫీల్ అవుతున్నాను. ఒక నమ్మకంతో, మనం ఒక విశ్వాసంతో, ఒక సందేహం లేని నమ్మకంతో, ఒక సరెండర్నెస్తో, ఒక సమర్పణ భావంతో మనం వాటిని తీసుకోవాలి. ఈ విషయంలోనే మనం ఈ మధ్య ఈ తర్జన భర్జనలు పడుతూ ఉన్నాం అనమాట ఎనర్జీస్ విషయంలో. అలాగే మన దివ్యత్వం మనలో పుడుతున్న ఒక పసిబిడ్డలాగా ఉంది. మనలో దివ్యత్వం ఉంది. అది ఎలా ఉంది అంటే, ఇప్పుడు పుడుతున్నటువంటి పసిబిడ్డ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మన తొలి సృష్టి నుంచి, అంటే మన ఇల్లు ఏదైతే ఉందో ఆ తొలి సృష్టి, అక్కడి నుంచి వదిలినప్పటి నుంచి మనం చేస్తున్న ఈ ప్రయాణం ఇప్పుడు దీంతో సార్థకమవుతోంది. ఈ మన దివ్యత్వాన్ని మనం తీసుకోవడంతో మన దివ్యాత్మను, మన దివ్యత్వాన్ని మనలో నుంచే పుట్టించగల దశకి మనం వచ్చాం. మన దివ్యాత్మ మనలోనే ఉంది. మన లోపల నుంచే మనం దివ్యత్వాన్ని కానీ దివ్యాత్మని కానీ సృష్టించగలుగుతున్నాం. ఇక్కడే మనం పూర్తి చేయగలుగుతాం మన ఆవృత్తిని, మన ప్రయాణాన్ని. అంటే మనం ఎందుకోసమైతే ఈ భూమి మీదకి వచ్చామో ఆ దివ్యత్వాన్ని, ఆ దివ్యాత్మని మనలోనే సృష్టించే స్థితికి మనం వచ్చాం. ఒక పసిబిడ్డతో మనం ఇంగ్లీషు, స్పానిష్ ఇలాంటి భాషలతో మాట్లాడుతున్నాం అనుకోండి, మనం మాట్లాడే ఒక్క మాట కూడా ఆ పసిబిడ్డకు అర్థం కాదు. మన మాట్లాడిన ఏ భాషలో మాట్లాడినా ఆ పిల్లలకు అర్థం అవుతుంది కదా చంటి బిడ్డకి. పసిబిడ్డతో మాట్లాడేటప్పుడు ఇతర స్థాయిల్లో కమ్యూనికేట్ చేస్తాం. వాళ్ళని మనం ముద్దుగా ఎలా మాట్లాడతాం, నాన్న, బుజ్జి ఏం చెప్తున్నావు, నమ్మ బాగా పాలు తాగుతావమ్మా, ఇలా మాట్లాడతాం. అంటే వాళ్ళతో ఏ భాషలో మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారో, నవ్వుతారో అలా మాట్లాడతాం మనం. అంతేగాని సీరియస్గా పెద్దవాళ్ళు మాట్లాడుకున్నట్టు వాళ్ళతో మాట్లాడడం మనం. అలాగా అది వేరే స్థాయిలో ఉందన్నమాట. ఆ పసిబిడ్డ స్థాయి వేరేగా ఉంది కాబట్టి ఆ దివ్యత్వపు స్థాయి, ఆ స్థాయిలోనే మనం మాట్లాడాలి. కొంత కృషి సలిపితే కానీ మనకి ఇది చేత కాదు. మన దివ్యత్వంతో మాట్లాడటానికి, మనం ప్రజ్ఞాత్మతో మాట్లాడడానికి పాత పద్ధతులను ఉపయోగించి పోరాడుతూ వస్తున్నాము మనము. అది పనిచేయట్లేదు. ఒక కొత్త భాష ఉందిట, అది బుద్ధి ద్వారా పనిచేయదు. లాజిక్ మైండ్ని ఉపయోగిస్తే అది పనిచేయదు. దాన్ని మాటల్లోనూ కూడా మాట్లాడలేం మనం. మాటల ద్వారా అసలు రాదు. ఆ భాష మనం చెవుల్లో వినిపించదు, చెవులకి అందదు, నోటితో మాట్లాడలేము, బుద్ధితో పనిచేయదు. కనీసం మొదట్లో కొంత సమయం వినిపించదు. దాన్ని వర్ణించడం చాలా కష్టం. దాన్ని అన్వయించుకుని తెలుసుకోవాలి అంతే అని చెప్తున్నారు టొబయాస్ వాళ్ళు చెప్తున్న ఈ దివ్య భాష కొత్తది.
గతంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించలేదు, ఇతర మానవ బృందాలు దీన్ని అధ్యయనం చేయలేదు కూడా. అంటే ఇది మనకి వరకే అందించబడుతోంది. ఇంతకు ముందున్న ఏ మానవ బృందాలకి భాషని అందించలేదు, ఉపయోగించలేదు. టొబయాస్ వాళ్ళు కూడా ఈ మన జాఫ్రీ హాప్తో ఈ ఛానలింగ్ పని మొదలుపెట్టినప్పుడు అతనికి తెలియకుండానే వాళ్ళు ఈ భాషని ఉపయోగించారు. అతని దగ్గర ఇలాగే మాట్లాడారు అతనితో. అతను మానసిక అతీంద్రియ శక్తులు ఉన్నవాడు కాదు ఏమీ జాఫ్రీ హాపు. టొబయాస్ భూమి మీద బతికున్న రోజుల్లో అతను తనంతట తాను బతకలేకపోయేవాడు, రోజు గడిచేది కాదు. కనుక అతనికి ప్రత్యేకమైన వరం ఏమీ లేదు. అతనితో టొబయాస్ చేసుకున్న ఒప్పందంలో అది ఒక భాగం అంతే. జాఫ్రీ హాప్కి ఏమీ గొప్ప గొప్ప వరాలేమీ లేవు, అతనేమీ గొప్పవాడు కాదు, అతీంద్రియ శక్తులు ఉన్నవాడు కాదు. టొబయాసు తను ఒక ఒప్పందం చేసుకున్నారు. టొబయాసు తను ఆ లోకం నుంచి తను ఛానలింగ్ చేస్తే తను ఈ లోకంలో అందరికీ అందించాలని ఒక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల అతనికి అది సాధ్యమైంది. టొబయాస్ వాళ్ళు వచ్చి వేరే స్థాయిలో కమ్యూనికేట్ చేసేవాళ్ళట. అందుకే అతనికి దీన్ని సమైక్యపరచుకోవడానికి చాలా ఏళ్ళు పట్టిందనమాట. ఈ కొత్త భాషలో అతనితో కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. దీనివల్ల అతనిలో దివ్యత్వ జాగృతి జరుగుతుంది. అంటే ఇతనిలో ఈ జాఫ్రీ హాప్తో వాళ్ళు దివ్యత్వ జాగృతి జరగడం కోసం వాళ్ళు ఒక కొత్త భాషలో కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు తనతో ఏం చెప్తున్నారో అతనికి నిజంగా అర్థం కావటానికి చాలా కష్టపడ్డారు ఆయన. తర్వాత అది పైకి పెరగటం మొదలుపెట్టింది. అంటే అది అంతకంతకి అతనిలో అంచెలంచెలుగా అర్థం కావడం, అవగాహన అవ్వడం మొదలైంది. మొదట్లో చాలా వ్యధపడేవాట, కానీ అతనికి తెలుసు ఏదో రాబోతోంది. అయితే ఆ వస్తున్న సమాచారాన్ని ఎలా అందుకోవాలి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలో అతనికి తెలియలేదు. మొట్టమొదట్లో జాఫ్రీ హాప్ కూడా చాలా తంటాలు పడ్డారు వాళ్ళు చెప్పే భాషను అర్థం చేసుకోవడానికి. ఆ స్థాయి వేరు. అది ఒక ఏదో ఇంగ్లీష్ లాంగ్వేజో, స్పానిష్ లాంగ్వేజో, తెలుగు లాంగ్వేజో, హిందీయో కాదు. అది ఒక రకమైనటువంటి దివ్యత్వపు భాష. ఆ దివ్యత్వపు భాషలోనే వాళ్ళు ఆయనకు అందజేసేవారనమాట. అది మొదట్లో అర్థం కాక జాఫ్రీ హాప్ చాలా తంటాలు పడ్డారు. కానీ ఓర్పుతో అతను ఉండేవాడు. టొబయాస్ అతను కలిసి కృషి చేసిన మీదట అది పైకి రావడం మొదలైంది. ఒకరోజు అతను ఆహా అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే అప్పుడు అతనికి అర్థమైంది అని తెలిసాక ఆహా అవునా అన్నట్టుగా అతను అన్నాడు అనమాట. అది అప్పుడు అతనికి అర్థమైంది, అది అతనికి లభించింది అని వీళ్ళకి అర్థమైంది టొబయాస్ వాళ్ళకి. టొబయాస్ వైపు కూడా శ్రద్ధ సాధనతో పనిచేస్తూ ఈ భాషను ఈ ఛానల్స్లోనే ఉపయోగించడం మొదలుపెట్టారు. అంటే ఇలాగ ఛానలింగ్ ద్వారానే మొదలుపెట్టారనమాట. ఇతరులు చేసినట్లుగా టొబయాస్ వాళ్ళు చేయరు. అంటే తప్పని కాదు, ఒప్పని కాదు, వాళ్ళు తమ ఏదైతే మాట్లాడతామని వాళ్ళు చెప్తున్నారో ఆ కొత్త భాష ద్వారానే వాళ్ళు వస్తారనమాట. వేరే విధంగా రారు. వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్న ఈ భాషలో చాలా భాగం బుద్ధితో ప్రాసెస్ చేసింది కాదు. కానీ కొంత సమాచారాన్ని మాటల్లో వివరించాల్సి ఉంటుంది. అంటే కొంత మాత్రం మాటల్లో చెప్తారు కానీ బుద్ధితో కాదు. అప్పుడే మనకు అది సరిగ్గా అందుతుంది. ఇది సాంప్రదాయ పద్ధతుల్లో ఇతరులు చేస్తున్నటువంటి కమ్యూనికేషన్ కాదు. అంటే ఇది వేరే విధంగా వచ్చేటువంటి కమ్యూనికేషన్ కాదు, ఛానలింగ్ కాదు. ఇది ఆహా భాషను ఉపయోగించడం. అంటే ఇది ఛానలింగ్లోకి కూడా కాదు. ఫస్ట్ ఛానలింగ్ ద్వారా వేరే స్థాయిలో ఉపయోగించేవారు, తర్వాత ఆహా భాషను ఉపయోగించేవారు అనమాట. వాళ్ళు ఆహా భాష ద్వారా మనకి అందజేస్తున్నారు. ఈ విషయాన్ని గురించి, నిర్దిష్టమైన పనిముట్ల గురించి, నిర్దిష్టమైన పద్ధతుల గురించి ఇంకా ఎక్కువగా చెప్పుకుందాం. ఆహా భాష గురించి ఇక్కడ చెప్పుకుందాం. దాన్ని మెదడుతో నిర్వచించలేరు ఎవరు కూడా. అది వేరే స్థాయిలో వస్తుంది, మన సమస్తం నుంచి వస్తుంది, సంపూర్ణత్వం నుంచి వస్తుంది. మన సంపూర్ణత్వం అంటే ఆ తొలి సృష్టిలో నుంచి కూడా మనకి ఇది అందుబాటులోకి వస్తుంది, మనకి ఇది సవాల్ అవుతుంది అని చెప్తున్నారు. మనం లోపలికి వెళ్ళి, అంటే మనం అంతర్ముఖులమై మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనం ఒక ప్రశాంతమైన చోట ఉంటాం, ప్రశాంతమైన పరిస్థితుల్లో ఉంటాం. మన బుద్ధి ద్వారా ప్రాసెస్ చేయం, మన లోపల నుంచే సమాధానాన్ని తెచ్చుకుంటాం. కానీ దాన్ని నిర్వచించాలని ప్రయత్నించాం. ఎందుకంటే మన లోపల నుంచి ఒక సమాధానం వస్తున్నప్పుడు దాన్ని నిర్వచించం. మన బుద్ధిలో దాన్ని తప్పులంచాం. మన మాటలు మన చెవిలోనో లేకుంటే మన మనసులోనో వినిపించవు. మన లోపలికి వెళ్ళినప్పుడు, ప్రశ్న అడిగినప్పుడు మనకు ఆహా భాషలో సమాధానం వస్తుందిట. అంటే ఇప్పుడు అది కొత్తగా మనకి అందిస్తున్నారనమాట ఈ ఆహా భాషని. మన లోపల నుంచే మనకి ఆహా భాష అందించబడుతుంది. ఆహా భాష దాని పేరు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే అది అర్థమైంది అని తెలుసుకోవడం కోసం ఆహా అంటాం కదా, మనం ఏదైనా వింటున్నప్పుడు ఆహా అలాగా అంటాం కదా. అందుకని ఆహా భాష అని దానికి అర్థమయ్యడం కోసం ఆ మాట పెట్టారు. దానిలో ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావం ఉంది ఆహా అనే పదంలో.
మనం దాన్ని డీల్ చేయడం నేర్చుకునే కొద్దీ మనకు జవాబులు వచ్చేస్తూ ఉంటాయి. ఉన్నట్లుండి మనం ఆహా అనిపించేస్తాం అన్నమాట. అంటే మనం కూడా ఇతరులు మన నుంచి ఆహా ఎంత గొప్పగా తయారయ్యారు మీరు అని అనేలాగా మనం తయారవుతాం. దానికి టొబయాస్ వాళ్ళు వేరే వేరే పేరు పెట్టాలని ఏమీ అనుకోలేదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ గురించి మనం మేధస్సు పరంగా ఆలోచించడం వాళ్ళకి ఇష్టం లేదు. అది అంత తేలికైందన్నమాట ఆహా అనే పదం. ఆ వేళంతా కూడా ఛానలింగ్ జరగని సమయాల్లో కౌలద్ర అంటే జాఫ్రీ హాప్కే మరో పేరు కౌలద్ర. టొబయాస్తో మాట్లాడుతూనే ఉన్నట్టు ఆ రోజు ఛానలింగ్ జరగని సమయంలో. అంటే ఛానలింగ్ జరగనప్పుడు కూడా టొబయాస్ను జాఫ్రీ హాపు మాట్లాడుకుంటూనే ఉండేవారు ఫ్రెండ్స్ లాగా. ఈ కొత్త భాషకు ఆహా అనే పేరు కాకుండా ఇంకేదైనా గొప్పగా వినపడే పేరు పెడితే బాగుంటుంది కదా అన్నట్ట ఇతను జాఫ్రీ హాపు. అంటే పేరు గొప్పగా ఉంటే చెప్పుకోవడానికి బాగుంటుంది, గర్వంగా కూడా ఉంటుంది అని అతడి ఉద్దేశం. అందుకని అలా చెప్పాడు. ఆహా భాష అనే పేరు సత్తువు లేనట్లుగా ఉంది అన్నట్టు. పైగా అతనికి మనకు కూడా టొబయాస్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆ పేరు కావాలనే పెట్టారట ఆహా అని. ప్రత్యేకమైన ఫేవర్ పొందిన కొందరి కోసమే ఈ భాష ఉంది, ఇది అందరి కోసము కాదు, కొందరి కోసమే ఈ ఆహా భాష అనేది ఉంది అని దీనిని గురించి మనం గొప్పగా అనుకోవడం వాళ్ళకి ఇష్టం లేదనమాట. ఎందుకంటే అది గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, అది ఎవరికి అందాలో వాళ్ళకి అందుతుంది అని చెప్పారు. ఆహా భాష కొందరి కోసం అని మనం అనుకోవద్దు, అలా అని అందరికీ అందాలి. ఇది ఇప్పుడు కొందరికి ఉన్నా కూడా కొంతకాలమే సరే ప్రతి ఒక్కరికి అందుతుంది, ఇది అందరి కోసం అందాలి. ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మన వాస్తవంలో వ్యక్తీకరించడమే ఆహా భాష. ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని అందిస్తూ ఉండాలి ఆహాభాష ద్వారా అని చెప్తున్నారు టొబయాసు. మన శ్వాసను బయటకు వదిలి రూపాంతరం చేసినప్పుడు మనం ఆహాభాషనే ఉపయోగిస్తూ ఉంటాము అని చెప్తున్నారు. అంటే శ్వాసని బయటికి వదిలి రూపాంతరం చేసినప్పుడు మనం ఆహాభాషను ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని మరింత ఎక్కువగా చేస్తున్నాం. మన లోపల నుంచి మనం సమాధానాలు పొందుతున్నాము. అంటే ఎప్పుడైతే మనం లోపలికి ప్రశ్న వేసుకుంటామో మన లోపల నుంచి ఆహాభాషలోనే సమాధానాలు వస్తాయి. అది అద్భుతమైన విషయం. మన లోపలికి వెళ్ళి ప్రశ్న వేసుకోవడమే మనం తరువాయి మనకు సమాధానం వచ్చేస్తుంది. మనం వినలేకపోతున్నాము అనుకుంటూ లేదా మనకు వచ్చిన సమాధానం సరైనది కాదని ఫీల్ అయ్యి బెంగపడిపోతూ ఉంటాం మనం, లేకపోతే భంగపడుతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. మన ఊహ కరెక్టే, మన బుర్రలోకి ఆలోచన వచ్చినప్పుడు ఓహో ఇది సమాధానం అని నేను అనుకోవటం లేదు అని మనం అంటాం. నేను ఇది కాదనుకుంటున్నా, ఓహోహో ఇది కాదు అని అనుకుంటాం. మనం అనుకునేది కరెక్టే, మనకు ఇతర వివరణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వచ్చిన సమాధానానికి మనం వెంటనే ఓకే అని అన్నమాట. అందుకని మన లోపలికి ప్రశ్న వేసుకున్నప్పుడు మనం ఆ జ్ఞానాన్ని మన వాస్తవం ఏంటో మనం తెలుసుకోవడం కోసం మనం ప్రశ్న వేస్తే దాన్ని మన ఆత్మలోకి వేస్తున్నాం. ఆ ప్రశ్న ఎక్కడికి వేస్తున్నాము? మన లోపలికి వేస్తామంటే మన ఆత్మలోకి ఆ ప్రశ్న వేస్తున్నాం. మన దివ్యత్వం దాన్ని ప్రాసెస్ చేయడానికి, దాని మీద పనిచేయడానికి, జవాబు బయటకు రావడానికి మనం అనుమతిస్తున్నాము అని అర్థం. అంటే ఏదైనా మనకు ఒక పరిష్కారం కావాలి, ఒక సమస్య ఉంది, దానికి సంబంధించిన ప్రశ్న వేసినప్పుడు మనం ఆ లోపల ఉన్న దివ్యత్వం దాన్ని ప్రాసెస్ చేయడానికి, దాని మీద పనిచేయడానికి మనం ఇక్కడ అనుమతిస్తున్నాం అన్నమాట. అప్పుడు మనం కేవలం ఎదురు చూస్తే చాలు, అంతేగాని సమాధానం మన మెదడులో ఊహించుకోవడానికి ప్రయత్నించరాదు. అంటే మనం ఇష్టం వచ్చినట్లుగా ఊహించేసుకుని ఇది ఆహాభాష వేరేగా చెప్తుంటే అది కాదు నేను అనుకున్నది ఇది అంటే అప్పుడు విషయం ఏముంది? మన దివ్యత్వం ద్వారా వచ్చిన దాన్ని మనం పొందాలి. అంతేగాని మన లాజిక్ మైండ్ని ఉపయోగించితే ఉపయోగం ఏంటి? మన చెవులతో వినడానికి ప్రయత్నించేది కాదు అది. ఇక్కడున్న మనలో చాలామంది విషయం తెలిసి అయ్యో నాకు ఏ గొంతులు వినిపించట్లేదే, నాకేం ఫీలింగ్ రావట్లేదే, నా బుర్రలో నాకు ఎలాంటి బొమ్మలు కనపట్టలేదే అని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అసెన్షన్ ప్రాసెస్లో ఈ పాయింట్ వచ్చేసరికి మనం అదృష్టవంతులు అని భావించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పనికిరాని ఎలాంటి అలవాట్లు మనం వదులుకోనవసరం లేదు. మనలో వినటం, చూడటం, ఫీల్ అవటం ఇలాంటివి చేయగలిగిన వాళ్లకు టొబయాస్ చెప్పేది ఏంటంటే మనం మారాల్సిన సమయం వచ్చింది. అందుకని నేను అది విన్నాను, ఇది చూశాను, అది చెప్పాను, ఇలాగా ఏమి కూడా అవి మీరు అవసరం లేదు. మీరు మారాల్సిన సమయం వచ్చింది. మీ లోపల నుంచే మీ దివ్యత్వం ద్వారానే మీరు పొందాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని అది వినేసేయడం, అది నమ్మేయడం కాదు అని చెప్తున్నారు. ఆహాభాష ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక కొత్త చోటు నుంచి వస్తుంది. అది ఒక దివ్య కేంద్రం నుంచి వస్తుంది. మనకి జవాబులు రావటం అక్కడి నుంచి మొదలవుతాయి. దాన్నే డివైన్ ప్రాసెసింగ్ సెంటర్ అంటారట. మన లోపల డివైన్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంటుంది, దానిలో నుంచి మనకు ఆహాభాష వస్తుంది అని చెప్తున్నారు. ఆ రావటం కూడా ఆహాభాషలో వస్తుంది, అది వినపడదు, మనం ఫీల్ అయి తీరాలి అన్న పని కూడా లేదు. మన మెదడులో అంటే మన మనోనేత్రులతో అది కనబడదు. అందుకని మనం
టొబయాస్ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి వస్తుంది అది నాకెలా తెలుస్తుంది అడుగుతూ ఉంటున్నాం మనం. ఆహా మీకే తెలుస్తుంది అంటాడు టొబయాస్. మనకు ఆ చోటు ఎక్కడుందో వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం ఏం చేస్తామో టొబయాస్ వాళ్ళకి తెలుసట. మన బుద్ధిలోకి వెళ్ళి దాన్ని వర్ణించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆహా భాషలో అలా వర్ణించుకోవడాలు ఉండవు. బుద్ధిలోకి వెళ్ళి మనం ఎంత చూసుకున్నా కనిపించదు అక్కడ. మన మెదడులో కనిపించదు, మన కళ్ళతో కనిపించదు, మన చెవులకు వినపడదు. అది ఉండడం వరకే ఉంటుంది. అది మన ద్వారా వచ్చే ఒక ఎరుక అంతే, ఒక ఎరుక. అది సత్యమని మనకి తెలిసిపోతుంది. ఇది సత్యము అని మనకు తెలిసిపోతూనే ఉంటుంది. అది చాలు కదా మనకి. అది ఆ సత్యమని ఎప్పుడైతే ఎరుకలోకి వచ్చామో అదే మనకి ఆ దివ్యత్వపు కేంద్రం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆహా భాషలో వస్తున్న సమాచారం నిజమే అని మనకు తెలుస్తుంది. ఆహా అనుకుంటామంటే అప్పుడు మనం అంత తేలికగా మనం అందుకోగలుగుతాం. మరి ఈ ఆహా భాషను ఉపయోగించేటప్పుడు మనకు ఎదురయ్యే సమస్య ఏంటంటే మన మెదడులో, మానవ మెదడులో దాన్ని వర్ణించే ప్రయత్నం చేయాలనిపిస్తుంది మనకి. న్యూ ఎనర్జీలో పనిచేయదు అది. ఈ మెదడు చాలా గొప్పది. అది మన మార్గాన్ని, మనకి ఏదైతే మార్గాన్ని చూపిస్తుందో ఆ మార్గాన్ని చూపించడానికి సహాయపడుతుంది అంతే. సమాచారాన్ని తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఈ విషయాలను వివేకంతో చూడడానికి మనకు సహాయపడుతూ ఉంటుంది. ఇది జ్ఞానానికి, వాస్తవాలకు నిధి. అది మనల్ని కారు డ్రైవ్ చేయనిస్తుంది, మన కంప్యూటర్తో పని చేసుకొనిస్తుంది మెదడు. ఇలాంటివన్నీ చేయనిస్తుంది. మనం డీల్ చేస్తున్న ఎనర్జీ స్థాయిలో మనం విషయాలను అర్థం చేసుకునేలా చేస్తుంది. కానీ మనం దానికి అతీతంగా సాగుతాం. టొబయాస్ వాళ్ళు మనతో ఇప్పుడు ఆహా భాషలో మాట్లాడతారు. మనం డివైన్ ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా తెలుసుకుంటాం, కానీ మన మెదడుని పక్కన పెట్టేయాలి. మన మెదడు అప్పుడేం ఉపయోగపడదు మనకి. అందుకని మెదడుని పక్కన పెట్టేయాలి. దేన్ని ఫీల్ అవ్వాలని ప్రయత్నించద్దు, దాని గురించి మీరేమీ నిర్వచనాలు చేయొద్దు అని చెప్తున్నారు. ఈ భాషలో మనం ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటాం ఎప్పుడు కూడా ఇంక నుంచి. అందుకని మనం చక్కగా మెదడుని పక్కన పెట్టేయాలి. దీనికోసం మనం 2 నిమిషాలు మౌనంగా ఉండడం అనేది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు 2 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. దీనికి చాలా సాధన అవసరం అవుతుంది. ఈ సాధన కూడా మనం సరదాగా చేయాలన్నమాట. మనం ఆహా భాషలోనే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాని గురించి ఇంకా వివరాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం. ధన్యవాదాలు.